హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి, 2 వరుసలుగా. అయితే గత కొన్ని రోజులుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన రకరకాల వార్తలు అయితే మనం వింటూ ఉన్నామండి. ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది కుంగింది, లేదంటే పక్కకు ఒరిగింది, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ అయితే మనం వింటూ ఉన్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే, అసలు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఏం జరుగుతుంది మీకు నేను క్లియర్గా చూపించాలి అని అనుకున్నానండి. అందువలన ఈరోజు స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితులని మీకు నేను వివరంగా వివరిస్తాను. ఉన్నది ఉన్నట్లు మనం అయితే మాట్లాడుకుందామండి. ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఒక 3 గడ్డర్లని రిమూవ్ చేసి పెట్టారు. చూడొచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. 4వ గడ్డర్ని కూడా రిమూవ్ చేయడానికి క్రేన్తో లిఫ్ట్ చేసి పట్టుకున్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా జరిగినది ఏంటి అంటే, ఇక్కడ ఈ ఐరన్ గడ్డర్ల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. దాని తర్వాత పైన ఉన్నటువంటి స్లాబు వేయడానికి ఐరన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2 గడ్డర్లలో కొద్దిగా అలైన్మెంట్ ప్రాబ్లం రావడం జరిగింది. ఒక 2 mm వరకు అలైన్మెంట్ ప్రాబ్లం రావడం జరిగింది. ఇంజనీర్ చెప్పిన మాట ఇది. ఇది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం అండి అని కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్నప్పటికీ కూడా 2 mm అలైన్మెంట్ ప్రాబ్లం రావడం వలన ఇక్కడైతే 2 గడ్డర్లను తీయవలసి వస్తుంది. ఈ 2 గడ్డర్లతో పాటు పక్కనున్నటువంటి మరొక 2 గడ్డర్లను కూడా తీయవలసి వస్తుంది. మొత్తం 4 గడ్డర్లని రిమూవ్ చేసి వచ్చినటువంటి 2 mm అలైన్మెంట్ ప్రాబ్లమ్ని సరిచేసి తిరిగి అవే గడ్డలని ఈ బ్రిడ్జిలో వాడి బ్రిడ్జిని పూర్తి చేస్తాము అని చెప్తున్నారండి. ఏది ఏమైనా కానీ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర 2 mm అలైన్మెంట్ ప్రాబ్లం రావడం అనేది వాస్తవం. ఇది మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఏంటంటే వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇలా కుంగిపోవడం వలన ప్రజాధనం వృధా అవుతుంది, కోట్లలో నష్టం వస్తుంది అనేటువంటి వార్తలు అయితే వింటూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్ స్థాయిలోనే ఉందండి, వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్క్నంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారైతే చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎన్సీసీ కంపెనీ వారే తిరిగి మరలా సరి చేస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ బాధ్యత అంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారిదే కాబట్టి వారే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారండి. ప్రభుత్వానికి ఎలాంటి నష్టము ఉండదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గురించి అయితే క్లియర్గా మాట్లాడుకోవాలండి. ఏంటంటే ఇదేమో రైట్ సైడ్ రోడ్డు, ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందేమో లెఫ్ట్ సైడ్ రోడ్ అండి. మొత్తం 2 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారు కదా. రైట్ సైడ్ రోడ్డు పూర్తిగా నిర్మాణం పూర్తయింది, కాంక్రీట్ కూడా వేశారు, చూడొచ్చు, స్లాబ్ కూడా వేశారు. అయితే ఎల్హెచ్ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నిర్మించే రోడ్ ఏమో ఈ విధంగా గడ్డర్ వర్క్ అంతా పూర్తయింది. ఐరన్ వర్క్ కూడా స్లాబ్ కోసం పూర్తి చేశారు. ఈ 2 mm డిఫరెన్స్ రావడం వల్ల పనులు అయితే ఆగిపోయాయి. ఇక్కడ మనందరం కూడా క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఆ బ్రిడ్జిలో వచ్చినటువంటి 2 mm అలైన్మెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ సంస్థకి చిన్న సమస్య అయినప్పటికీ రాజధాని అమరావతికి ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో రాజధాని అమరావతి అనేది చాలా మంచి పేరు సంపాదించుకుంది. చాలా వేగంగా నిర్మాణం చేస్తున్నారు, మరియు చాలా అద్భుతంగా అధునాతన టెక్నాలజీని వాడి నిర్మాణం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజధాని అమరావతికి జాతీయ స్థాయిలో ఒక పాజిటివ్ పేరు, మంచి పేరు అయితే రావడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన రాజధాని అమరావతి బ్రాండ్ అనేది దెబ్బతింటుంది. ఏది ఏమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. తిరిగి మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా అమరావతిని నిర్మించాలని కాంట్రాక్ట్ సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎందుకంటే రాజధాని అమరావతిని ప్రేమించే వ్యక్తులుగా ఇది ఆంధ్రుల కలల రాజధాని కాబట్టి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ఇక ఇదే వీడియోలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీడు వాగు కాలువని క్రాస్ అయ్యే దగ్గర ఇంకొక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఇది కూడా స్టీల్ బ్రిడ్జేనండి. ఈ స్టీల్ బ్రిడ్జి ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జిగా నిర్మిస్తున్నారు. ఇది చూడొచ్చు. దీనికి సంబంధించిన వర్క్ అప్డేట్ని కూడా మనం చూద్దామండి. చూసినట్లయితే అండి, ఇక్కడ 4 గడ్డర్లని లిఫ్ట్ చేసి పెట్టారు. ఒక స్పాన్ మధ్య చూడొచ్చు, 2 పిల్లర్ల మధ్య 4 గడ్డర్ని లిఫ్ట్ చేసి పెట్టారు.
ఇంకొక గడ్డను కూడా లిఫ్ట్ చేసి పెట్టారు రెండో పిల్లర్ పైన. చూడవచ్చు మొత్తం 5 గడ్డలను అయితే లిఫ్ట్ చేసి పిల్లర్ల పైకి ప్లేస్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చండి. ఇక్కడ కూడా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి కోసం మొత్తం 8 పిల్లర్లను అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఈ 8 పిల్లర్లలో కూడా 5 పిల్లర్లు పూర్తయిపోయాయి. మరొక 2 పిల్లర్లేమో పైలింగ్ వర్క్స్ పూర్తి చేసుకొని పనులైతే పైకి రావడం జరిగింది. ఒక పిల్లర్ దగ్గర మాత్రమే పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి. అవన్నీ కూడా మనం చూద్దామండి. అయితే ఇక్కడ గడ్డర్లని ఏ విధంగా లిఫ్ట్ చేసి పెట్టారో మనం చూడొచ్చు. ఇంకొన్ని గడ్డర్లను కూడా ఇదే ప్లేస్లోకి తీసుకురావడం జరిగింది. పనులైతే చకచకా జరుగుతున్నాయి. ఇంకొక గడ్డర్ని రెడీగా పెట్టారు క్రేన్ సాయంతో లిఫ్ట్ చేయడం కోసం. చూడొచ్చు ఈ వర్క్ కూడా ఎన్సిసి కంపెనీ వారే చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు పనులైతే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ యొక్క పూర్తి పొడవు 228 మీటర్లు అయితే ఉంటుందండి. మనం చెప్పుకున్నాం కదా 8 పిల్లర్లలో 5 పిల్లర్లు పూర్తయిపోయాయని, మరొక 3 పిల్లర్ల వర్క్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పూర్తయిపోయినటువంటి పిల్లర్ల పైకి ఇదిగో ఈ విధంగా ఐరన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఒకవైపునేమో పిల్లర్ వర్క్ జరుగుతూ ఉండగానే మరొక వైపేమో గడ్డర్ల వర్క్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత వేగంగా నిర్మాణం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక పిల్లర్ చూసారా, ఇదిగోండి ఇక్కడ ఐరన్ వర్క్ అదంతా జరిగినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది ఈ పిల్లరు. ఇదిగోండి ఇక్కడ పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఒక పిల్లర్కి సంబంధించి. ఇదిగో ఇక్కడ పైలింగ్ వర్క్ జరుగుతూ ఉంది కదా, చూడొచ్చు పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానివ్వండి, రాజధాని అమరావతిలో మనం ఇప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జి పనులను అప్డేట్ని మనం చూసాము. ఇప్పుడేమో స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జి యొక్క పనుల అప్డేట్ని కూడా మనం చూసాము. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను వీడియో చివరన మాత్రమే అడుగుతానండి. వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మిమ్మల్ని విసిగించను. వీడియో చివరన మాత్రమే అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.